కాపు రిజర్వేషన్ల కోసం కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న రమణమూర్తి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ నేతలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తా శశిధర్, కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రమణమూర్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ సహాయం ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని రమణమూర్తి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం తమ పార్టీ పోరాడుతుందని, ఎవరూ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ప్రభుత్వం కూడా ఒక ఆత్మహత్య కింద చిత్రీకరిస్తున్నారు. ఆత్మహత్య కాదు, ఆత్మ బలిదానం. ఒక జాతి కోసం ఆయన చేసిన త్యాగం వృద్ధాపోదు. ఆయన ఎందుకు త్యాగం చేశారో అది విజయం సాధించడానికి, అది సాధించుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఇటువంటి చర్యలకి పూనుకోవద్దు. తప్పకుండా మన అందరం కూడా వీధి మీదకి వచ్చి పోరాడి సాధించుకుందాం. కాపులకి ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాం, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కుటుంబానికి జగన్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా కుటుంబం ఉంటే తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కాపుల్ని బీసీలో చేర్చాలి అని వారి కుటుంబ సభ్యులు ఇంత బాధలో కూడా కోరుతూ ఉన్నారు. దీన్ని బట్టి కాపుల్లో ఉన్న పేద నిరుపేద వర్గాలు ఏ విధంగా దీనికోసం ఎదురు చూస్తున్నాయి, తమకు మేలు జరుగుతుందనేది ఎంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారనేది ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని సముచితంగా ఆదుకోవడానికి ముందుకు రావాలి. వాళ్ళ రమణమూర్తి గారి కుటుంబాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఆర్థిక సహాయాన్ని ఇప్పుడే ముత్తా శశిధర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మేమందరం కూడా కలిపి ఇక్కడికి వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.